గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల ప్రభావం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంపై పడింది. భద్రాద్రి రామాలయానికి భక్తుల రాక భారీగా తగ్గింది. నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు భద్రాచలం పట్టణాన్ని వరద తాకింది. మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వారం రోజులుగా వరుస ప్రమాద హెచ్చరికలతో భక్తులు భద్రాచలం రావడం తగ్గింది. శని ఆదివారాల్లోనూ సందడి కనిపించట్లేదు. రేపు సోమవారం కూడా సెలవు దినమైనప్పటికీ భక్తులొచ్చే పరిస్థితులు అంతగా లేవు. గోదావరికి వరదతో కరకట్ట వద్ద ఉన్న స్నాన ఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. దీంతో గోదావరిలోకి భక్తులు వెళ్లి స్నానాలు చేయడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు. భద్రాచలంలో వరదల ప్రభావంతో భక్తుల రాక తగ్గడంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున వరదల వల్ల ఆ ప్రభావం భద్రాచలం మీద, భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం మీద కూడా పడిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా గత వారం రోజులు బట్టి అంటే పోయిన శనివారం నాడు గోదావరి పెరగడం ప్రారంభింది. పోయిన శనివారం నుంచి ఆదివారం వరకు వచ్చేసరికి భారీగా వరదలు వచ్చాయి. అయితే భక్తులు మాత్రం చాలా తక్కువగా సీతారామచంద్ర స్వామి దేవాలయానికి దర్శించుకుంటారు. ప్రధానంగా గోదావరి వరదలు వచ్చిన దగ్గర నుంచి శనివారం దగ్గర నుంచి కరకట్ట దిగువన స్నానాల గట్ట దగ్గర నుంచి గోదావరిలో స్నానం చేయటానికి భక్తులను ఎవరిని అనుమతించట్లేదు. ప్రధానంగా గోదావరి ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో గోదావరిలోకి ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో స్నానాలకు అనుమతి ఇవ్వడంతో ఇది ప్రభావం భద్రాచలం టెంపుల్ మీదుగా పడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు నిన్న శనివారం, ఈరోజు ఆది, రేపు సోమవారం, ఆది సోమవారం సెలవు ఉన్నాయి. సెలవు దినాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం కొంత తక్కువ సంఖ్యలోనే వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అంటే ఈ వరదల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది, బ్రహ్మాండం. వరదల ప్రభావం వరదలు అంటే ఉన్నదిలే, బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చూడ సంతోషం అనిపిస్తుంది. వెళ్ళాం. ఇట్లా మనం చూస్తున్నాం. ప్రధానంగా అంటే వరదలు ఉన్నప్పుడు కూడా భక్తులు ఇక్కడికి కొంతమంది అయితే వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. పర్లేదు, బాగానే ఉంది. కానీ బయటికి వేరే చోటుకి వెళ్ళడానికి ఇబ్బంది కదా, కొద్దిగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, దానివల్ల. అవును, లేదండి, కట్టపైకి వెళ్ళాను కానీ పైకి వెళ్ళవట్లేదు. లేదు, చూడనివ్వట్లేదు. ఆ గోదావరి చూద్దామంటే కూడా రానివ్వట్లేదు. ఆ ఫ్లో ఎక్కువ ఉన్నది కదా, దాని గురించి ఏం చేయగలరు? తాండూరు, వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు. నీటి మొత్తం పెరుగుతుంది కదా, అక్కడ అలర్ట్ చేయనిస్తారు గోదావరి. కొడంగల్ సార్, మాది కొడంగల్. సీజన్ మాకేమి మంచిగానే ఉంది. వెళ్ళిన కానీ కట్ట కిందకి దిగనియలేరు. కట్ట మీద నిలబడి చూసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి, అంటే సెలవు దినాలు వచ్చినాయంటే భక్తులందరూ కూడా ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఆ వచ్చే నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా అయితే కరకట్ట దిగువకి భక్తుల్ని వెళ్ళనీయట్లేదు. ఎందుకంటే గోదావరి ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతాయనే భయంతో కరకట్ట దిగువ గోదావరిలో స్నానాలకు వెళ్ళనీయట్లేదు. అది కొంత అసంతృప్తి ఉంది. శనివారం, ఆదివారం మినిమం 10,000 మంది భక్తులు వస్తారు, కానీ చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.